అబ్బో ఇక మా అత్తది లేచినట్టుందిగా, లేచి మెల్లగా వస్తున్నట్టుంది. షో షో బల్లి పాడుగాను, శశి గిట్లా చూస్తున్నావేందే? రోజు ఇంత నోరు వేసుకొని కీచ్ 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 అని ఉడుతుంటివి గానే, ఇలా ఏమైందే? నోరు మూసుకపోయిందా? నోరు తెరిచి కీచ్ కీచ్ అని అరుస్తలేవు, ఏం లేదు. ఇంత గుడ్లు వేసుకొని ఇంకట్లా చూస్తున్నావేందే బల్లి పాడుగాను? షో చూసినావా, ఈ కోడలిది బల్లి మీద పెట్టి నన్నే అంటుంది. నిన్న మొన్న వడుతుంటివి కిచకిచని అలా వడతలేవని నన్నే అంటుంది. నాకు అర్థమైతలేదా? ఇక ఇప్పుడు ఏమన్నా అంటే కొడుకు కూడా ఏమంటాడు, రాత్రో పంచాది ఇప్పుడు పంచాది అమ్మ అంటాడు. ఇక నాదే తప్పవుతుంది, ఆయనతో కొడుకు చూడకుండా అవుతాడు. ఇక అనే అను, ఎన్ని రోజులు అంటావు అను, నా టైం రాదా అప్పుడు చూసుకుంటా తీయ నిన్ను. అగో బల్లి చూసినావా, నేను షోషో అంటే ఆన్నే నిలబడి ఇంత గుడ్లు వేసుకొని చూస్తున్నావేందే? చూస్తావు తీయే, ఎన్ని రోజులు చూస్తావే? గోడ మీద ఉరుకుతున్నా అనుకుంటున్నావు. ఎన్ని రోజులు ఉరుకుతావే గోడల పన? ఎప్పుడో జారి మా కింద పడతావు తీయే. ఇక ఈ కోడలిది బాగా బలిసిపోయింది, ఊకునాకోది బల్లి మీద పెట్టి నన్నే అంటుంది. ఇక నేను ఇట్లనే సప్పుడు అంటూ ఊకుంటే రేపు ఇంకా మూతి మీద కూడా కొడతట్టుంది. ఇక నేనెందుకు ఊకుంటా, దీని సంగతి ఎందుకు చూస్తా. ఏమే కోడలుదానా, షాయ్ పెట్టినవాయే ఏందే? ఏమో బాగా బల్లితో మాట్లాడుతున్నావు, బల్లులు కూడా నీతో మాట్లాడుతున్నాయే ఏందే? బల్లి నీ చుట్టమా లేకపోతే నీ అమ్మనా నీ అయ్యనా? ఏమో చుట్టంతో మాట్లాడినట్టే మాట్లాడబడితేవేందే? అయ్యో అత్తమ్మ, బల్లి చుట్టమా నీ అమ్మనా నీ అయ్యనా అని అంటున్నావు. ఈ రోజులల్లా మనుషుల కన్నా బల్లులు కుక్కలు పందులు ఇవే నయమున్నాయి అత్తమ్మ. మనుషులు నమ్ముడు కన్నా బల్లులను నమ్మి బల్లులతో మాట్లాడుకుంటుండే నయం అనిపిస్తుంది అత్తమ్మ నాకు.